ఏంటి ఇన్ని సామాన్లన్నీ ఎదురుగా వేసుకొని కూర్చున్నానని అడగాలనుకుంటున్నారా? అడగకండి. ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ ఎందుకో తెగ నచ్చేస్తున్నాయి నాకు. సో, మనమే ట్రై చేస్తే పోలే అని అనిపించి చేయడానికి మొదలుపెడుతున్నా. దీనికోసం ముందుగా ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటే కనుక దాన్ని తీసుకొని మీకు కావాల్సిన సైజులో తీసుకోవచ్చు. ఇదే సైజ్ అని ఏం పర్టిక్యులర్‌గా లేదు. ముందు ఆ బోర్డ్‌ని, ఫ్రేమ్‌ని సెపరేట్ చేసుకొని పెట్టుకోండి. ఈ బోర్డ్‌ని కవర్ చేయడానికి ఒక మంచి క్లాత్‌ని తీసుకోండి. నేనిక్కడ ఆర్ట్ సిల్క్ క్లాత్‌ని తీసుకున్నాను. ఇదైతే కొంచెం స్టిఫ్‌గా నిలబడుతుందని. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే ఇది తీసుకోండి. లేదా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా! ఏవైనా తాంబూలంలో అలా పెట్టేవి అవి కూడా ట్రై చేయొచ్చు. బావుంటాయి. ఇక్కడ బోర్డ్‌కి 1 ఇంచ్ గ్యాప్‌లో మార్క్ చేసుకొని నాకు ఎంత సైజ్ అయితే కావాలో అది కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న క్లాత్‌ని 4 వైపులా ఫోల్డ్ చేసి గమ్‌తో అతికించుకోవాలి. ఇది అతికించుకోవడానికి కొంచెం మంచి గమ్ దొరికితే యూజ్ చేయండి. నా దగ్గర ప్రెజెంట్ ఇంట్లో ఉన్న ఒక నార్మల్ ఫెవిక్విక్ టైప్ గమ్ వాడుతున్నాను. ఇది సరిగ్గా అంటుకోవట్లేదు కాకపోతే. ఫోటో ఫ్రేమ్ వెనకాల బాగా సాఫ్ట్‌గా ఉండడం వల్ల అన్ని రకాల గమ్స్‌తో ఇది అంటదు. కొంచెం స్టిక్కీగా ఉన్న గమ్ ఏదైతే మంచిది. ఈ గమ్ముతో అతికిస్తుంటే ఏదో కాలిపోతుందేమో అనిపించింది నాకు. మొత్తం చేతులంతా కూడాను అంటుకుంటుంది. సో, ఇంకా కష్టం అని చెప్పి నార్మల్ ఫెవికోల్ గమ్ ఉంటుంది కదా! దాన్నే వాడుతున్నాను. కొంచెం మంచి గమ్ తెచ్చుకుంటే బాగుండేది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం మంచిగా చేద్దాం. ఈసారికి ఈ గమ్‌తో అడ్జస్ట్ చేసి, ఇంత కష్టపడి ఇదంతా చేయడం ఎందుకు? ఒకటి కొనుక్కుంటే సరిపోదా అని అనొచ్చు. అబ్బా! అలా ఎలా కుదురుద్ది? మన చేత్తో మనం చేసుకుంటే అదో రకమైన తుత్తి. ఓహో! యూ మీన్ తృప్తి. ఇక్కడ చూసారా? ఇది అతికించడానికి నా కష్టాలు. సరిగ్గా అతకడం లేదు అస్సలు ఏమాత్రం కూడాను. 2 గమ్ముల్ని కలిపి అతికిస్తూ దాని మీద ఏదో ఒక బరువు పెట్టి చేతులకు అంటుకుంటుంటే అది క్లీన్ చేసుకుంటూ ఎలాగో అలాగా కింద పడి మీద పడి అతికించడం అయితే కంప్లీట్ చేశా. మరీ అంత ప్రాపర్‌గా ఫినిషింగ్‌తో అతకలేదు. బట్ ఇట్స్ ఓకే. నా దగ్గర దీనికోసం వేరే సొల్యూషన్ కూడా ఉంది. ముందుగా దీన్ని ఇప్పుడు ఫ్రేమ్‌లో ఫిక్స్ చేసి తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇలా ఫ్రేమ్‌లో ఫిక్స్ చేశాక ఫ్యాబ్రిక్ ఇంకేం అటు ఇటు కదలదు. కరెక్ట్‌గా ఫిక్స్ అయిపోతది. కాకపోతే ఇంకొంచెం ఈజీగా పని అవ్వాలంటే కొంచెం మంచి గమ్ తెచ్చి వాడుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కనుక ఇలాంటి గమ్ములు అస్సలు వాడకండి. దీనికి ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్రాపర్ ఫినిషింగ్ రావడం కోసం టేప్‌తో కవర్ చేసుకుంటున్నా. ఇలా 4 వైపులా ప్రాపర్‌గా టేప్ వేసుకుంటే కనుక ఇంక మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. గమ్ పెట్టిన తర్వాత కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఇలా టేప్ వేసుకుంటే కనుక ప్రాపర్ ఫినిషింగ్ వస్తుంది. కొన్ని రకాల ఫ్యాబ్రిక్ వాడినప్పుడు దారాలు ఎక్స్ట్రా వచ్చేస్తుంటాయి కదా! ఇలా పెట్టుకుంటే కనుక దారాలు కూడా రావు. ఇలా రెడీ చేసుకున్న ఫ్రేమ్‌లోకి మనకు నచ్చిన డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బ్రాస్ మెటల్‌ది ప్రభవల్లి యూజ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన డిజైన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే దీనికి హోల్స్ చేయడం అనమాట. ఒక చాక్ పీస్‌తో అంచనాగా ముందు 2 మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో ఒక లైన్ గీసి చూస్తే అక్కడ సరిగ్గా సరిపోయింది. ఆ ప్లేస్‌లోనే హోల్స్ చేసుకుంటానిప్పుడు. ఇలా హోల్స్ చేసిన తర్వాత దీన్నొక తీగ లాంటిది ఏదైనా యూజ్ చేసి టైట్‌గా బిగించాలనమాట. ఈ ఫ్రేమ్ తయారు చేయడం అన్నిట్లో కల్లా కష్టమైన పని ఏదంటే దీన్ని హోల్ పెట్టడమే. మీ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉంటే కనుక ఈజీగా అయిపోతది. అలా ఏదైనా ట్రై చేయండి. లేదు అంటే ఇలా షార్ప్‌గా ఉన్న ఒక మేక్ తీసుకొని దాన్ని స్క్రూ లాగా తిప్పుతూ ఉండాలనమాట. నేను ఏదైతే ఈ ఫ్రేమ్‌లో పెట్టాలనుకుంటున్నానో దానికి ఎలాంటి హోలు లేదనమాట. సో, దానికి నేను ఒక బైండింగ్ వైర్ తీసుకొని గట్టిగా పెట్టాలి. మీరేదైనా గణేష్ ఫేస్ గానీ, లేదా ఏదైనా హోల్ ఉన్న లాంటిది ఏదైనా పెట్టాలనుకుంటే కనుక ఇలా హోల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్క్రూ మేక్ ఏదైనా పెట్టేసి మనం వాల్‌కి ఎలా ఫిక్స్ చేస్తామో అలా చేసుకోవచ్చు. అది ఇంకా ఈజీగా అయిపోతుంది. దీనికేంటంటే సరిపడే తీగ కూడాను చూసుకొని దాంతో కరెక్ట్‌గా ఫిక్స్ చేయాలి. లేకపోతే కింద పడిపోయే ఛాన్స్ ఉంది. చాలా వెయిట్ ఉంటది కదా! ఎందుకైనా మంచిదని చెప్పి ఎక్స్‌ట్రా హోల్స్ కూడా పెట్టాను. ఇటువైపు ఒక 4, అటువైపు ఒక 4. కాకపోతే అంత ఎక్కువ అవసరం లేదు. 2 హోల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. మీకు నార్మల్‌గా ఎలక్ట్రికల్ షాప్‌లో దొరికే బైండింగ్ వైర్ ఉంటది కదా! అది వాడకండి. దానికంటే మనం ఎంబ్రాయిడరీ ఆ మెటీరియల్ అవి కొనడానికెళ్తే అక్కడ దొరుకుతుంది కదా! అలాంటి బైండింగ్ వైర్ వాడుకోండి. అది కొంచెం బావుంటుంది. క్వాలిటీ కూడా బావుంటుంది. దాంతో పాటు కొంచెం గోల్డెన్ కలర్ షైన్ ఉంటది. ఎలక్ట్రికల్ షాప్‌లో దొరికేదైతే దానికి కొంచెం తుప్పు పట్టే ఛాన్స్ ఉందేమో అని నాకు డౌటు. అందుకే నేను ఇలాంటిది వాడాను. ఇది కొంచెం ఈజీగానే దొరుకుతుంది. తక్కువ ప్రైజే మరీ అంత కాస్ట్‌లీ ఏం కాదు. రూ. 20, రూ. 30 ఉంటదంతే. వైర్‌తో ఇలా మొత్తం లోపలికి పెట్టి ఆ హోల్స్ పెట్టుకున్నాం కదా! దానిలో ఫిక్స్ చేసి వెనకాల నుంచి టైట్‌గా తిప్పేయడమే. చేత్తో కంప్లీట్‌గా టైట్ అవ్వదు. అలాంటప్పుడు ఒక పట్టకర్ర తీసుకొని దాన్ని కొంచెం టైట్‌గా పెట్టుకోండి. ఫిక్స్ అయిపోతుంది. హమ్మయ్య! కష్టపడి మొత్తానికి ఎలాగో అలాగా అనుకున్నది సాధించేశా.
చేసినప్పుడు పడిన కష్టం అంతాను వీడియో వాయిస్ చెప్తుంటేనే అర్థమవుతుంది ఎంత కష్టపడి చేశానో. నా కష్టం మీకు కనిపిస్తే కనుక కామెంట్లో తప్పక షేర్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా.